వెల్కమ్ టు అవర్ ఛానల్ కొల్లాపంత రామమూర్తి ఓల్డ్ టీచర్. పోలూరి గంగమ్మ వలన గాలి విశ్వవిఖ్యాతమయ్యే. పోలూరి గంగమ్మ వలన గాలి విశ్వవిఖ్యాతమయ్యే. అనాథపాలుడైనటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారి యొక్క పాండితీ ప్రతిభను గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. తల్లిదండ్రి ఎవరో తెలియదు, పాపం పుట్టగానే చనిపోయారు. మేనమామ గారు మాధవయజ్వ గారు పెంచారు. ఆయన భార్య పోలూరి గంగమ్మ గారు సంస్కృత పండితురాలు. బావమర్దులందరూ అవమానపరిచారు. ఏమాయన ఈ విధంగా నీ బావమర్దులని అవమానపరుస్తుంటే భార్య అయినటువంటి నాకెంత బాధగా ఉండాలి అని పాప ఆమె బాధపడింది. గోకర్ణకొండలో ఉండే కొండ గుహలో తపస్సు చేశారు. మంత్రబలం లక్ష్మీనరసింహస్వామి యొక్క ఉపాసనా బలం వల్ల నరసయ్య శాస్త్రి గారు ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి అహోబల పండితీయం అనేటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించారు. ఆయన యొక్క పాండితీ ప్రకాండను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఉపమా, రూపకం, ఉత్ప్రేక్ష, అన్వయం, అర్థాంతరాన్యాసాలంకారాలు ఆయన కావ్యాల్లో కనిపిస్తాయి. పోలూరి యజ్వ పయోధి చంద్రం వందామహే మాధవ యజ్వ విద్వదింద్రం అని గురుస్థుతి చేశారు. శ్రీకృష్ణుని యొక్క స్వరూపాన్ని గురించి కాళిందీ పరిణయంలో చెప్పారు. మృదుల ఫాలమునందు మృగమదంబు ధరించి రొమ్మున చారు రత్నంబు బూని నాసికాగ్రమునందు నవమౌక్తికము మూని కరముల రత్న కంకణములూని అని ఎంతో రమ్యంగా వర్ణించారు. ఇంకా వివాహాల గురించి చెప్తూ ఆయన చెప్తారన్నమాట. అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ ఇష్టం ఉంటేనే పెళ్లి చేయండి, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయొద్దు, పెద్దల యొక్క బలవంతం అనేటువంటిది పనికిరాదు అని ఆయన చెప్తారు. చెప్పి ఇంకోటి చెప్పారు, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశం బాగుపడుతుంది. కాబట్టి స్త్రీలు కూడా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. అందుకని స్త్రీని చిన్నప్పుడు తల్లిదండ్రులు రక్షిస్తారు, యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత భర్త రక్షిస్తారు, వృద్ధాప్యంలో పిల్లలు రక్షిస్తారు. కాబట్టి అతి స్వేచ్ఛ అనేటువంటిది పనికిరాదు అని గురువుగారు ఎప్పుడో చెప్పారు. ఒక చిన్న పద్యంలో తన యొక్క కాళిందీ పరిణయంలో చెప్పారు ఈ పద్యాన్ని. తల్లి ధనాఢ్యు సస్త్రుతుని తండ్రియు బంధులు సత్కులీనుగా నెల్లరు నోదన ప్రదుని నెన్నగ కన్య రూపవంతుని నెల్లడ గోరునన్నియును నేటెరగలిగిన కృష్ణులేర్పడే జల్లము రంజిలంతనకయో చెలి ఇట్టుదు యోగమూరగన్. కాబట్టి స్త్రీకి అతి స్వేచ్ఛనివ్వకూడదు అని చెప్పారు. పురుషుడికి అతి స్వేచ్ఛ ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఆడపిల్లలకు అతి స్వేచ్ఛ అనేటువంటిది పనికిరాదు అని ఆయన తన యొక్క కాళిందీ పరిణయంలో ఎప్పుడో వివరించారు. తర్వాత ఆయన చెప్పినటువంటి వాటిల్లో వేదాంత రహస్యాలు, అహోబల పండితీయంలో వేద సాంప్రదాయం, నాటి విద్యా విధానం, వేదాంత సాంప్రదాయం, పరతత్వ సాధన, సంస్కృత తెలుగు వ్యాకరణాల యొక్క గొప్పదనం, ఛందశాస్త్రం, అలంకార శాస్త్రం, వ్యాకరణ జ్యోతిష్య శాస్త్రాలు, ఈ విధంగా మీమాంసాలను కూడా ఒక అనాథ బాలుడే రచించాడు. అసలేం చదువుకోలే. చూడండి మరి ఇవన్నీ ఎలా వచ్చాయి ఆయనకు. కొండ గుహల్లో, కొండ గుహలో తపస్సు చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల పాండిత్యం అనేటువంటిది ఆయనకు వచ్చింది. ఒకనాటి అనాథ బాలుడే ఈరోజు తెలుగు వ్యాకరణ సాహితీ సనాథుడయ్యాడు. నిరక్షర కుక్షే ఈరోజు తెలుగు వ్యాకరణ సంరక్షకుడయ్యాడు. తనను అవమానించినటువంటి వాళ్ళందరినీ కూడా ముక్తిని ప్రసాదించినటువంటి మహనీయుడు ఈ అనాథ బాలుడైనటువంటి నరసయ్య శాస్త్రి గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆదికవి వాగన శాసనుడైనటువంటి నన్నయ ఆంధ్ర శబ్ద చింతామణిని సంస్కృతంలో రచించడమే గొప్ప సాహస కృత్యం. పైగా దాని మహాభాష్య శైలిలో భాష్యాన్ని సంస్కృతంలో వెలయించినటువంటి గాలి నరసయ్య మహనీయుడు అహోబల పండితుడుగానే తెలుగు వ్యాకరణ ప్రపంచంలో సుప్రసిద్ధుడయ్యాడు. అష్టభాష స్ఫురత్ శాస్త్రవేత్త అయ్యాడు.
ఆ అనాథ బాలుడి యొక్క కావ్యాలు చదవకపోయినట్లయితే కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. అటు భాషాపర శేషభోగి వివిధాద్ర నిర్మల ధర్మకర్మ దీక్షాపర తంత్రుడు తపస్సిద్ధుడైనటువంటి అనాథుడైనటువంటి అనాథ బాలకుడైనటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారిని గురించి, ఆయన పాండిత్యాన్ని గురించి వాళ్ళ వంశీయుడైనటువంటి గాలి శ్రీనివాసరావు గారు వ్యయప్రయాసల కోర్చి శాస్త్రి గారి యొక్క నరసయ్య శాస్త్రి గారి యొక్క పాండిత్యాన్ని గురించి విశ్వవిఖ్యాతం చేయడం అభినందనీయమే. వీరు వారి వంశీయులు కావటం అనేటువంటిది వాళ్ళ యొక్క అదృష్టమే. కులములోన యొక్క గుణవంతుడుండిన కులమ వెలయు వాని గుణము చేత. కాబట్టి కులంలో ఒక గుణవంతుడు ఉన్నట్లయితే ఆ కులం మొత్తానికి కూడా పేరు ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. ఈయన కావ్యాలలో పోలూరి వారిని గురించి వివరించారు. తన భార్య గంగమ్మ మహాతల్లి, ఆ గంగ వల్లనే ఈ శాస్త్రి గారి యొక్క పేరు ప్రఖ్యాతులు విశ్వవిఖ్యాతమయ్యాయి అనటంలో సందేహమే లేదు. కటి ప్రదేశాన్ని చూడండి, గురువుగారు శృంగార వర్ణనను కూడా చాలా రమ్యంగా చేశారు. చెలువ యొక్క కటి ప్రదేశాన్ని గురించి వర్ణించి ఏమన్నారో తెలుసా? చెలువ కటి పాణినీయంబు చెన్నుగాంచు. పాణిని మహర్షి వ్యాకరణంతో పోల్చారు, ముగ్ధ మనోహరంగా చెప్పారు. నాయికా వక్షోజాల గురించి వివరిస్తూ ఈయన సర్వరస వాసిత కావ్యము నామలంబు అని అన్నారన్నమాట. అంటే నవరసాలన్నీ శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత ఇటువంటి నవరసాలన్నీ కూడా కలిపితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సర్వ రసవాసిత కావ్యము నాబెలంగు అని ముగ్ధ మనోహరంగా స్త్రీ యొక్క వక్షోజాల గురించి వర్ణించారు. కాళిందీ కన్యాపరిణయంలో కృష్ణుని గురించి వర్ణించినటువంటి తీరు అత్యద్భుతం. ఉపమా, స్మరణ, అలంకారాలతో చెప్పారు ఆయన. చంద్రుల్లోని మచ్చ అనేటువంటిది ఉంది. ఆ మచ్చను గురించి అనేక మంది సంస్కృత పండితులు, తెలుగు పండితులు అనేక రకాలుగా చెప్పారు. కానీ ఈయన ఏం చెప్పారంటే చూడండి, ఈ యొక్క భావన అనేటువంటిది సామాన్య మానవులకి రాదు. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళకే ఇటువంటి ఊహ అనేది వస్తుంది. చంద్రుని చందమామ అంటాం. చంద్రుణ్ణి సాయంత్రం కాగానే చందమామ రావే అని అందరూ కూడా ఆప్యాయతగా పిలుచుకుంటారు. అటువంటి చందమామలో ఉండే మచ్చను గురించి ఆయన చెప్తున్నాడు. చూడండి, ఆ వేళ జరిగిందు తమ్మునికి వేడుకన్న పురలక్ష్మి రక్షగా నీలపు రేకుగట్టినది. నేడును కానవచ్చు దానిని చాలని బుద్ధి లోకము శశంబని పలుకుచునూరదా మామలోన్. అందరికీ మామ చందమామ. మామ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చేతులకు అందనటువంటి వాడు మామ చందమామ. ఆయనలో ఆ నల్లటి మచ్చ ఎందుకుంది అంటే చెప్తున్నాడు. లక్ష్మీదేవి చంద్రునికి అక్క, అంటే లక్ష్మీదేవికి చంద్రుడు తమ్ముడు. అందుకని ఈయన ఎప్పుడూ కూడా తన తమ్ముడు రాత్రి పొడని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అందుకని తన తమ్ముడికి దిష్టి తగలకుండా నీలపు రంగులో ఉండేటువంటి రక్షరేకు గట్టింది అని చెప్పాడు. చూడండి ఎంత అందంగా చెప్పాడో. నీలపు రంగులో ఉండేటువంటి రక్షరేఖట అది. అందుకే ఆయన మచ్చ ఉంది. దాన్ని అందరూ కూడా కుందేలు అని అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ తన అక్క కట్టినటువంటి రక్షాబంధనం అనేటువంటి దానిగా వర్ణించారు. ప్రతి ఒక్కరూ చివరికి కుబేరుని దశకు వెళ్లాల్సిందే అని వివరించారు. జీవనమంతయు లోకోజ్జీవనము నగించు కార్యసిద్ధి వడవై కేవల ఫలితంబు గతపోవదే ఘనపాళి యక్షపుంగవ తీసుకున్ ప్రతి ఒక్కడు పోవటం. ప్రతి ఒక్కడూ కూడా చివరికి కుబేర దిక్కుకు పోవాల్సిందే అని వివరించారు. ఇంకొక విషయంలో కాళిందీ పరిణయంలోనే శిశిర వర్ణాన్ని గురించి చెప్పారు. శిశిర ఋతువు గురించి. నిప్పు నీరు రెండు కూడా విరుద్ధ ధర్మాలు. నిప్పు అంటే నిప్పు, అప్ అంటే నీరు. శిశిర ఋతువు తన శీతల మహిమ చేత నిప్పులకు అప్పులకి అన్యోన్య సదృశను ఘటించింది అని అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. ఆ తీరు అనేటువంటిది అనన్య సామాన్యం. సామాన్యులకు ఎవరికీ కూడా ఆ ఊహ అనేది రాదు. కాబట్టి అష్టాదశ పురాణాలు తెలియాలి అంటే గాలి నరసింహ శాస్త్రి గారి ఆయన యొక్క కాళిందీ పరిణయం,
తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్లాబందుల రామమూర్తి వరల్డ్ టీచర్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా దైవశక్తి కలిగినటువంటి ఇంకో మహానుభావుని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మన వీడియోలన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చూడొద్దు. సాయంత్రం అన్నం తిరవని నిద్రించే సమయంలో కానీ, లేకపోతే ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ చూడండి. మధ్యలో చూసినా కానీ మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. ప్రశాంతమైన మనస్సు అప్పుడు ఉండేది సాయంత్రం అన్నం తర్వాత నిద్రపోయేటప్పుడు, లేకపోతే ఉదయాన్నే 6:30 అప్పుడైనా కానీ ఈ వీడియో చూసినట్లయితే మీకు ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది అని తెలియజేస్తూ ఇంతటితో ఇస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. నమస్తే.